శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దమయంతి నలుడి చేత విడవబడినదైనటువంటిదై అనేకములైనటువంటి బాధలు పడి ఆ అరణ్యాలన్నీ దాటుకుని మెల్లగా చేదిరాజు యొక్క ఆ దేశానికి వచ్చి అక్కడ రాజమాత యొక్క దృష్టి పడి ఆమె యొక్క అనుగ్రహంతో ఆ అంతఃపురంలో ఆ రాజమాత తన పుత్రిక అయినటువంటి సునందతో పాటుగా ఈమె ఉండేటట్టుగా ఆమెకు ఆశ్రయాన్ని కల్పించింది. ఆ విధంగా ఆమె ఆ సునందతో కలిసి అక్కడ ఆ చేదిదాసపు రాజు యొక్క ప్రాసాదంలో హాయిగా నివసిస్తోంది. ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా బృహదశ్వుడు ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు. ఉత్సృజ్య దమయంతీంతు నలో రాజా విశాంపతే దదర్శ దావం దహ్యంతం మహాంతం గహనేవనే. అయితే ఇంతవరకు నలుడు వదిలిపెట్టిన తర్వాత దమయంతి యొక్క స్థితిని అంతా మనం తెలుసుకున్నాం. మరి ఈ దమయంతిని వదిలినటువంటి నలుడు ఏం చేశాడయ్యా అంటే, ఆ దమయంతిని విడిచిపెట్టిన తర్వాత నలుడు అరణ్యంలో ఒక చోట బాగా మంటలతోటి కార్చిచ్చులు వస్తుంటే అరణ్యాల్లో అలాగా పెనుమంటలతో విజృంభించేటువంటి ఒక కార్చిచ్చును చూశాడు. తత్ర శుశ్రావ శబ్దం వై మధ్యే భూతస్య కస్యచిత్ అభిధావ నలేత్యుచ్చైః పుణ్యశ్లోకేతి చాసకృత్ మా భైరీతి నలశ్చోక్త్వా మధ్యమగ్నే ప్రవిశ్యతం దదర్శ నాగరాజానం శయానం కుండలీకృతం. ఆ మంటల్లో పడి ఒక ప్రాణి యొక్క అరుపు విన్నాడు ఆయన. పైగా ఏమన్నా నలుడు భయపడవద్దని పలుకుతోనే ఆయన ఏం చేశాడంటే, ఒక ప్రాణి చాలా బాధపడుతోంది అని తెలిసినటువంటి వాడే అంతటి కారుచిచ్చి అయినప్పటికీ ఆ మంటల్లోకి దూకి ఆ మంటల మధ్యలో చుట్టుకున్నటువంటి నాగరాజును చూశాడు. అక్కడ స నాగ ప్రాంజలిర్భూత్వా వేపమానో నలం తదా ఉవాచ మాం విద్ధి రాజన్నాగం కర్కోటకం నృప మయా ప్రలబ్ధో బ్రహ్మర్షి నారద సుమహాతపా తేన మన్యుపరీతేనా శప్తోస్మి మనుజాధిప తిష్టత్వం స్థావర ఇవి యావదేవ నల క్వచిత్ ఇతో నేతాహి తత్ర త్వం శాపాన్ మోక్షసి మత్కృతాత్. అప్పుడు ఆ నాగరాజు వణికిపోతూ నలుడిని చూసి చేతులు జోడించి నలుడితో ఈ విధంగా అన్నాడు, మహారాజా, నేను నాగరాజు అయినటువంటి కర్కోటకున్నయ్యా, మహాతపస్సు అయినటువంటి బ్రహ్మర్షి అయినటువంటి నారదుడిని ఒకసారి కాటు వేశాను. ఆయన నా మీద కోపించి కదలకుండా పడి ఉండు ఒక చోట అని నన్ను శపించాడు. దాంతో ఆ శాపం వలన నేను ఇక్కడలా కదలలేకుండా ఉన్నాను. అంతేకాకుండా ఆ శాపానికి ఆ మహర్షిని ప్రార్థిస్తే నివారణ చెప్పాడు. నలుడు నీ దగ్గరికి వచ్చేంత వరకు ఈ శాపం ఉంటుంది అని చెప్పాడు. నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాను. నీ దర్శనం నన్ను ఈ శాపం నుండి విముక్తుడిని గావింపగలదు. నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళవయ్యా అని ప్రార్థించాడు. తస్య శాపాన్న శక్తోస్మి పదాత్ విచలితం పదం ఉపదేక్షామి తే శ్రేయ త్రాతుమర్హతి మాం భవాన్. ఆ నారద మహర్షి శాపం వల్ల ఒక అడుగు కూడా నేను కదలలేకపోతున్నాను. నువ్వే నన్ను రక్షించాలి. నీకు నేను శ్రేయస్సుని ఉపదేశిస్తాను అని చెప్పాడు. సకాచతే భవిష్యామి మత్సమో నాస్తి పన్నగ లఘుశ్చతే భవిష్యామి శీఘ్రమాదాయ గచ్చమాం. నాతో సమానమైనటువంటి నాగరాజు ఇంకోటి లేడు. నేను నీకు మిత్రుణ్ణి అవుతాను. నేను చాలా తేలిగ్గా కూడా అవుతాను. నన్ను శీఘ్రంగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళన్నాడు. ఏముక్త్వాస నాగేంద్ర బహువ అంగుష్టమాత్రక తం గృహీత్వా నలప్రాయ దేశం దావ వివర్జితం. ఆ కర్కోటకులు అలా అని వెంటనే బటన్ వేలు పరిమాణంలో అయిపోయేట. నలుడు వెంటనే ఆ కర్కోటకుని తీసుకుని ఆ కార్చిచ్చు లేనటువంటి ప్రదేశానికి చేరాడు. ఆకాశ దేశం ఆసాద్య విముక్తం కృష్ణవర్త్మన ఉత్స్రష్టు కామం తం నాగ పునఃకర్కోటక బ్రవీత్. ఆ అగ్నిహోత్రుడి చేత విముక్తుడయ్యాడు ఆ కర్కోటకుడు. దాంతో మరొక ప్రదేశంలో నన్ను చేర్చి విడిచిపెట్టాలని తలచే లోపలనే ఆ కర్కోటకుడు నలుడితోటి ఈ విధంగా అంటున్నాడు. పదాని గణయన్ గచ్చ స్వాని నైషధ కానిచిత్ తత్ర తేహం మహాబాహో శ్రేయో ధాస్యామి యద్వరం. ఓ నలమహారాజా, నువ్వు ఇక్కడి నుంచి కొన్ని అడుగులను లెక్కిస్తూ కొంత దూరం వెళ్ళవయ్యా, అక్కడ నేను మీకు గొప్ప మేలు చేస్తాను అని అన్నాడు. తత
సంఖ్యాతుమారబ్ధం అదశదశమే పదే తస్య దష్టస్య తద్రూపం క్షిప్రమంతరధీయత అనేటి నలుడు ఆ కర్కోటకుడు చెప్పినట్టుగానే లెక్క వేస్తూ అంకెలు 1 2 3 అంటూ అలా 10 అడుగులు దూరం వెళ్ళేట 10 అడుగు వేస్తూ ఉంటేనే కర్కోటకుడు ఆ నలుడిని కాటు వేశాడు. వెంటనే నలుడి యొక్క కర్కోటకుడు ఎప్పుడైతే కాటు వేశాడో నలుడి యొక్క రూపమంతా మారిపోయిందిట. సదృష్ట్వా విస్మితస్థస్థౌ ఆత్మానం వికృతం నలః స్వరూపధారిణం నాగం దదర్శ సమహీపతి. ఆ నలుడు చాలా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు. అటువంటి నలుడు వికృతమైనటువంటి రూపాన్ని పొందేట. ఆ వికృత రూపాన్ని చూసుకుని ఆశ్చర్యపోతూ స్వస్వరూపాన్ని ధరించినటువంటి కర్కోటకుడిని చూశాడు. తత కర్కోటకో నాగ సాంత్వయన్ నలమబ్రవీత్ మయాతే అంతర్హితం రూపం నత్మాం విదుర్జనాయితి. ఆ కర్కోటకుడు ఇదేమిటి, వీడికి ఉపకారం చేసాం మనము, నీకు శ్రేయస్సు కలుగుతుందని చెప్పి ఇలా కాటు వేసాడు, ఇలా నాకు వికృతమైన రూపం వచ్చిందని నలుడు అనుకుంటూ ఉంటే కర్కోటకుడు చెబుతున్నాడు, ఓ నలమహారాజా, నిన్ను జనులు ఎవరు తెలుసుకోకుండా ఉండడానికే నేను నీ రూపాన్ని ఇలా మార్చివేశానయ్యా. యత్కృతే చాసి నికృత దుఃఖేన మహతానల విషేణ సమదీయేన త్వయి దుఃఖం నివస్యతి విషేణ సంవృతైర్గాత్రై యావత్వాం న విమోక్షతి తావత్వై మహారాజా దుఃఖం వై స నివస్యతి. ఓ నలమహారాజా, నా విషం చేత నీ శరీరంలో కలిగినటువంటి మార్పు ఉన్నంత వరకు నువ్వు దుఃఖంతోటే ఉంటావు. నీకు దుఃఖాలు తీరే మంచి రోజులు వచ్చినప్పుడు నీ వికృతమైనటువంటి రూపం మారిపోతుంది. అనాగా ఏన నికృత త్వమనర్హో జన అధిప క్రోధాద్ అసూయత్వా తం రక్షామే భవత కృత. ఏ తప్పు చేయనటువంటి వాడు నువ్వు, ఎవని చేత వంచితుడైనావో వాడి యొక్క కోపానికి కానీ అసూయకు కానీ నువ్వు అర్హుడవు కావు. అటువంటి వాడి నుండి రక్షణ చేయడం కోసమే నిన్ను ఇలా నీ రూపాన్ని మార్చేశానయ్యా. నతే భయం నరవ్యాఘ్ర దంశ్రిభ్య శత్రుతోపి వా బ్రహ్మ విద్భ్యశ్చ భవిత మత్ప్రసాదాన్న రాధిప. ఓ నరోత్తమ, నా అనుగ్రహం వల్ల నీకు ఇకపై పాముల వల్ల కానీ శత్రువుల వల్ల కానీ బ్రహ్మవేత్తల వల్ల కానీ భయం అనేటువంటిది ఉండదు. రాజన్ విష నిమిత్తాచ నతే పీడా భవిష్యతి సంగ్రామేషు చ రాజేంద్ర శశ్వజయమవాప్స్యసి. అలాగే విష నిమిత్తంగా నీకే విధమైనటువంటి బాధ ఉండదు. యుద్ధాల్లో ఎప్పుడు కూడా నువ్వు విజయాన్నే పొందుతావు. గచ్చ రాజన్ యతస్సోత బాహుకోహమితి బ్రువన్ సమీపం ఋతుపన్నస్య సహిచైవాక్షనై పునః. రాజా, నువ్వు ఇక నుంచి బాహుకుడవు అనే పేరుతో పిలువబడతావు. రథసారథిగా అక్షవిద్యా నిపుణుడుగా ఋతుపర్ణ మహారాజు సమీపానికి వెళ్ళు అని చెప్పాడు. అయోధ్యాం నగరీం రమ్యాం అద్య వై నిషధే స్వరాసతే అక్షహృదయం దాత రాజా స్వహృదయేన వై ఇక్ష్వాకు కులజ శ్రీమాన్ మిత్రం చైవ భవిష్యసి యదాక్షజ్ఞ శ్రేయసా యోక్షసే తదా. ఓ నలమహారాజా, నువ్వు వెంటనే అయోధ్య నగరానికి వెళ్ళు. అక్కడ ఋతుపర్ణ మహారాజు ఉన్నాడు. నీ వలన అశ్వహృదయాన్ని గ్రహిస్తాడైనా, నీకు అక్షహృదయాన్ని అనుగ్రహిస్తాడైనా. ఆయన గొప్ప అక్షవిద్యా పారంగతుడు, నువ్వు గొప్ప అశ్వవిద్యా పారంగతుడవు. అందువల్ల నువ్వు నీ యొక్క అశ్వవిద్యను ఆయనకు ఉపదేశించు. అలాగే ఆయన తన యొక్క అక్షవిద్యను నీకు అనుగ్రహిస్తాడు. ఆ ఇక్ష్వాకు వంశజుడైనటువంటి ఋతుపర్ణుడు నీకు మిత్రుడవుతాడయ్యా. అక్షహృదయాన్ని తెలుసుకోవడం వల్ల మున్ముందు నీకు చాలా మేలు కలుగుతుంది. సమమేష్యసి దారయస్వం మాస్మశోకే మన కృధా రాజ్యేన తనయాభ్యాంచ సత్యమేతద్ బ్రవీమితే. రాజా, నువ్వు ఏమాత్రమో దుఃఖాన్ని పొందకు. భార్యతో బిడ్డలతో సహా రాజ్యాన్ని నువ్వు మళ్ళీ తిరిగి పొందుతావు. ఇది సత్యమైన విషయము, నేను చెప్తున్నాను. స్వం రూపం చ యథా ద్రష్టుం ఇచ్చేతాస్వం నరాధిప సంస్మర్తవ్యస్తదా తేహం వాసశ్చేదం నివాసయే. ఓ మహారాజా, నువ్వు నీ సహజ రూపాన్ని చూడదలుచుకుని అనుకుంటే కనుక నీవు నన్ను స్మరించి ఈ వస్త్రాన్ని కప్పుకో. అనేన వాససాచ్ఛన్న స్వం రూపం ప్రతిపశ్యతే యుక్త్వా ప్రదదో తస్మే దివ్యం వాసో యుగం తదా. ఈ వస్త్రాన్ని నువ్వు కప్పుకున్న వెంటనే మళ్ళీ నీ రూపాన్ని నువ్వు పొందుతావు అని చెప్పి కర్కోటకుడు నలునికి దివ్యమైనటువంటి వస్త్రద్వయాన్ని ఇచ్చాడు. ఏవం నలంచ సంధిస్యా వాసో దత్వా చ కౌరవ నాగరాజస్తతో రాజన్ తత్రైవాంతరధీయత. ఈ విధంగా కర్కోటకుడు నలుడికి చెప్పి దివ్యమైనటువంటి వస్త్రాన్ని కూడా ఇచ్చి అక్కడే అంతర్ధానం అయ్యాడయ్యా అని బృహదస్సుడు ధర్మరాజుతోటి వృత్తాంతానంతా చెబుతూ అన్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి నల కర్కోటక సంవాదే షట్షష్టితమోధ్యాయ. ఈ విధంగా
శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో నల కర్కోటక సంవాదం అనే 66వ అధ్యాయం పూర్తయింది. 67వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. బృహదస్వ ఉవాచ, బృహదస్సుడు చెబుతున్నాడు, ధర్మరాజుడు చెబుతున్నాడు, ధర్మరాజా తస్మిన్ అంతర్హితే నాగే ప్రయయో నైషధో నలః ఋతుపన్నస్య నగరం ప్రావిశద్దశమే అహని. ఆ కర్కోటకుడు ఈ విధంగా అంతర్హితుడైన తర్వాత నలుడు అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణం చేశాడు. ఆనాటికి 10 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఋతుపర్ణ మహారాజు యొక్క నగరానికి చేరాడు. స రాజానం ఉపాతిష్టద్ బాహుకోహమితి బ్రువన్నస్మానాం వాహనే యుక్త పృథివ్యాం నాస్తి మత్సమః. ఆ ఋతుపర్ణ మహారాజుని కలిశాడు. కలిసి తన పేరు బాహుకుడని, అశ్వశ్రేష్టతని నిర్ణయించడంలో, అంటే ఏది మంచి అశ్వము, ఏ అశ్వము ఎంత వేగంగా పెడుతుంది, ఏ అశ్వము ఎటువంటి చిహ్నాలు కలిగి ఉంటుంది, ఎటువంటి వంటి ఇష్టపడుతూ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా అశ్వము యొక్క మనస్సులో ఎటువంటివైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక అశ్వాన్ని చూసి చెప్పగలిగినటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు ఈ బాహుకుడు నలుడు. అందువలన అతడు వెంటనే చెప్పాడు, నాకు మించినటువంటి వాడు ఈ అశ్వశ్రేష్టతను నిర్ణయించడంలో కానీ, అశ్వహృదయాన్ని చెప్పడంలో కానీ నాకు మించినటువంటి వాడు ఈ భూమి మీద ఎవరు లేరయ్యా, అందువలన నా పేరు బాహుకుడు అని చెప్పాడు. అర్ధకుచ్రేషు చైవాహం ప్రష్టవ్యో నైపుణేషు చ అన్న సంస్కారమపి చ జానామి అన్యైర్విశేషత. అంతేకాకుండా కష్ట సమయాల్లో ఏదైనా నిపుణ విషయాల్లో నన్ను అడిగితే నీకు సాయం చేయగలను. నేను పాకశాస్త్ర విషయంలో కూడా ఇతరుల కంటే విశేషంగా తెలిసినటువంటి వాడిని. అందువలన నలభీమ పాకం అంటారు. నలుడు భీముడు కూడా మంచి వంటలు చేయడంలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. అందువల్ల పాకశాస్త్రంలో కూడా నాకు చాలా గొప్ప ప్రావీణ్యం ఉందయ్యా అని చెప్పాడు. యాని శిల్పాని లోకేస్మిన్ యచ్చైవాన్యసు దుష్కరం సర్వం యతిష్యేతత్ కర్తుం ఋతుపర్ణ భరస్వమాం. ఓ మహారాజా, నన్ను నువ్వు పోషించు, లోకంలో దుష్కరమైనటువంటి శిల్పాది కళల్ని సైతం చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. అనేటప్పటికీ ఆ మాట విని ఋతుపర్ణుడు చెప్తున్నాడు, వస బాహుక భద్రంతే సర్వమేతత్ కరిష్యసి శీఘ్రయానే సదా బుద్ధి ధృతే మే విశేషత. వెంటనే ఋతుపర్ణుడు ఆనందించాడు, బాహుక నువ్వు నా దగ్గరే ఉండవయ్యా, నువ్వు ఏవైతే చెప్పావో అవన్నీ కూడా చెయ్యి. ముఖ్యంగా నా మనసులో శీఘ్రయాన రహస్యాన్ని తెలుసుకోవాలనే ఆలోచన ఉంది. అంటే ఏ గుర్రము ఎంత వేగంగా పెడుతుంది, చాలా వేగంగా వెళ్ళేటువంటి గుర్రం ఏది అనే గుర్రాన్ని చూసి చెప్పగలగాలి. అందువలన అటువంటి ఆలోచన, అటువంటి తెలుసుకోవాలనే కోరిక కూడా నాకుంది. అశ్వహృదయాన్ని క్షుణ్ణంగా తెలిసిన వాడవు కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఇక్కడ ఉండన్నాడు. సత్వం ఆతిష్ఠ యోగం తం ఏన శీఘ్రాహయామమ భవేయురస్వాధ్యక్షోపి భవేయురస్వాధ్యక్షోసి వేతనం తే శతం శతం. నా గుర్రాలని వేగంగా నడిచేటట్టు, బలం కలిగేటట్టు నువ్వు చెయ్యి చక్కగా. ఈ విధంగా కనుక నువ్వు చేయగలిగినట్లయితే నువ్వు అశ్వాధ్యక్షుడు అవుతావు. మా గుర్రాలన్నిటికీ కూడా అధ్యక్షుడిగా, ఈ అశ్వదళానికి అధ్యక్షుడిగా ఉంటావు నువ్వు. నీకు వేతనం కూడా 100 10,000 రూపాయలు ఇస్తానయ్యా అని చెప్పాడు. త్వాం 10,000 వరహాలు, త్వాం ఉపస్థాస్యతశ్చైవ నిత్యం వార్ష్ణేయ దేవలౌ ఏతాభ్యాం రంశసే సార్ధం వసవై మై బాహుక. ఓ బాహుక, వార్ష్ణేయుడు జీవలుడు అనేటువంటి అశ్వరక్షకులు 2 ఉన్నారు నా దగ్గర. వాళ్ళిద్దరూ కూడా నిన్ను సేవిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరితోటి కలిసి నువ్వు సంతోషంగా నా ఆశ్రయంలో ఉండు అని చెప్పాడు. ఏవముక్తో నలస్తేన న్యవసత్తత్ర పూజిత ఋతుపర్ణస్య నగరే సహ వార్ష్ణేయ దేవలః. ఆ ఋతుపర్ణ మహారాజు నలుడిని ఈ విధంగా గౌరవించేటప్పటికి ఆ నలుడు ఆ ఋతుపర్ణుని నగరంలో ఆ వార్ష్ణేయుడు దేవులతో కలిసి అశ్వాధ్యక్షుడిగా ఆ ఋతుపర్ణ మహారాజు దగ్గర ఉన్నాడు. సవై తత్రావసత్ రాజా వైదర్భీమను చింతయన్ సాయం సాయం సదాచేమం శ్లోకమేకం జగాదహ. నలుడు పాపం దమయంతిని నిత్యం తలుచుకుంటున్నాడు. ఆమె ఎలా ఉందో, ఎక్కడికి వెళ్ళిందో, ఆమె మళ్ళీ ఎక్కడికైనా ఆశ్రయం పొందగలిగిందో, లేకపోతే అరణ్యంలో అలాగేనే ఉందో, ఏ క్రూర మృగాల బారిన పడిందో పాపం అని ఆ దమయంతిని నిత్యం తలుచుకుంటూ ఆ ఋతుపర్ణుని నగరంలో ఉంటూ ప్రతిరోజు సాయంకాల సమయంలో ఓ శ్లోకాన్ని చదువుకుంటూ ఉండేవాట. క్వనుసా క్షుత్పిపాసార్త
శ్రాంతా శేతే తపస్విని స్మరంతి తస్య మందస్య కంవా సాధ్యోపతిష్టతి. ఆకలి దప్పులతో బాధపడుతూ ఆమె ఎక్కడ ఉన్నదో కదా, ఆ తపస్విని అలసిపోయి ఎక్కడ పడుకుందో, ఈ మందభాగ్యం తలుచుకుంటూ ఇప్పుడు ఎవడ ఆశ్రయంలో ఉందో అని అనుకుంటున్నాడు. ఏవం బ్రవంతం రాజానం నిశాయాం జీవలో బ్రవీత్ కామేనాం శోచసే నిత్యం శ్రోతిమిచ్చామి బాహుక. ఇలా రాత్రి అయ్యేటప్పటికి పాపం అలా బాధపడుతూ తనలో తను మాట్లాడుకుంటున్నటువంటి నలుడిని చూసి వెంటనే జీవలుడు అడిగాడు, బాహుక నువ్వు ఏ స్త్రీని గురించి తలుచుకుంటున్నావయ్యా, నీవు నీ బాధను గురించి చెబితే నేను వింటాను అన్నాడు. ఆయుష్మన్ కశ్యవా నారీ యామేవం అనుశోచసి తమువాచనలో రాజా మంత ప్రజ్ఞస్య కస్యచిత్ ఆసీద్ బహుమతా నారీ తస్యా దృఢతరం వచః సవైకేనచిదర్థేన తయా మందో వ్యయుజ్యత. బావుక నువ్వు ఏ స్త్రీ గురించి దుఃఖిస్తున్నావు, ఆమె ఎవనికి సంబంధించినటువంటి స్త్రీ అని అడిగాడు. అడిగితే అప్పుడు నలుడు అతడికి సమాధానం చెప్పాడు, ఆమె ఓ బుద్ధిహీనుడు భార్య అయ్యా, అందరికీ ఇష్టురాలు, ఆమె మాట చాలా దృఢమైంది, ఏదో కారణం చేత ఆ మందబుద్ధి ఆమె నుండి విడిచిపోయాడు. విప్రయుక్త సమందాత్మ భ్రమత్య సుఖపీడిత దహ్యమాన సశోకేన దివారాత్రమతంద్రిత. ఆమెచే విడువబడినటువంటి ఆ మందబుద్ధి దుఃఖంతో శోక సంతప్తుడై రాత్రింపగళ్ళు నిద్ర కూడా లేకుండా తిరుగుతున్నాడయ్యా. నిశాకాలే స్మరంస్తస్యాః శ్లోకమేకం స్మగాయతి స విభ్రమన్ మహీం సర్వాం క్వచిదాసాధ్య కించన వసత్యనర్హస్తద్దుఃఖం భూయయేవ అనుసంస్మరన్. రాత్రి వేళల్లో పాపం ఆమెను స్మరించుకుంటూ ఉంటాడు, ఓ శ్లోకాన్ని కూడా పాడుతూ ఉంటాడు. ఈ భూమండలం అంతా తిరుగుతూ ఎప్పుడో ఎక్కడో చేరి అతడు ఆమెను తలుచుకుని ఈ శ్లోకం చదివాడు. పాపం వియోగ దుఃఖాన్ని పొందదగనటువంటి వాడు ఆయన, అటువంటి బాధ కలుగుతోంది. సాతు తం పురుషం నారీ కుర్చేప్యనుగతా వనే త్యక్తా తేన అల్పపుణ్యేన దుష్కరం యది జీవతి ఏకా బాల అనభిజ్ఞా చ మార్గాణం అతధోచిత. ఆమె కష్ట సమయాల్లో అతనితో అరణ్యాల్లో కూడా అనుసరించింది, అల్పపుణ్యుడైనటువంటి అతనిచే విడవబడింది కూడా, ఒంటరిది పాపం, లోకం పోకట తెలియనటువంటిది, ఈ అడవిదారిలో తిరగడం ఎరగంది, అంతటి కష్టం ఆమెకు తగదు కానీ అనుభవిస్తోంది. కృత్పిపాసా పరీతాంగి దుష్కరం యది జీవతి శ్వాపదాచరితే నిత్యం వనే మహతి దారుణే త్యక్తా తేన అల్పభాగ్యేన మందప్రజ్ఞేన మారిషా ఇత్యేవం నైషధో రాజా దమయంతి మనుస్మరన్ అజ్ఞాతవాసం న్యవసత్ రాజ్ఞస్తస్య నివేశనే. ఆకలి దప్పుకిలతో క్రూర మృగాలు ఉండేటువంటి అడవిలో తిరుగుతూ ఆమె జీవించడం చాలా కష్టం. మందబుద్ధి మందభాగ్యుడైనటువంటి అతని చేత విడవబడింది అని ఏదో సమాధానం చెప్పి ఆ ఋతుపాన్న మహారాజు భవనం అందే అజ్ఞాతంగా అతడు బాహుగుడు అనేటువంటి పేరుతోటి అశ్వహృదయం తెలిసినటువంటి వాడే అశ్వాధ్యక్షుడిగా అలాగా వాళ్ళతో కలిసి కాలాన్ని గడుపుతున్నాడు పాపం ఆ నలమహారాజు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి నల విలాపే సప్తషష్టితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనేటువంటి ఉపపర్వంలో నల విలాపము అనేటువంటి 67వ అధ్యాయం పూర్తయింది. ఈ వృత్తాంతం అంతా కూడా బృహదశ్వుడు ధర్మరాజుకి చెబుతున్నాడు. అట్లాగే ఈ మొత్తము వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. ఆ బృహదశ్వుడు ఇంకా చెబుతున్నాడు ఏమనంటే, హృతరాజ్యే నలే భీమ సభార్యే చ వనంగతే ద్విజాన్ ప్రస్థాపయామాస నలదర్శన కాంక్షయా. ఆ రాజ్యభ్రష్టుడైనటువంటి నలుడు దమయంతితో అరణ్యానికి వెళ్ళిన తర్వాత నలుణ్ణి చూడాలనేటువంటి కోరిక కలిగింది పాపం భీమరాజుకి. కలిగినటువంటి వాడే కొంతమంది బ్రాహ్మణుల్ని పిలిచి నలుని జాడ తెలుసుకోవడం కోసమని పాపం వాళ్ళందరినీ నియమించాడు. సంధి దేశ చ తాన్ భీమ వసుదత్వా చ పుష్కలం మృగేధ్వం నలం చైవ దమయంతించ మే సుతాం. ఆ మహారాజు ఆ బ్రాహ్మణులందరినీ పిలిచి వాళ్ళకి పుష్కలంగా ధనాన్ని ఇచ్చాడు. నలదమయంతుల్ని వెతకండి, ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు పాపం అరణ్యాలకు వెళ్ళిపోయారు, అందువలన వాళ్ళని వెతకవలసింది అని ఆదేశించాడు. అస్మిన్ కర్మణి సంపన్నే విజ్ఞాతే నిషధాధిపే గవాం సహస్రం దాస్యామి యోవహ తాతౌ ఆనయిష్యతి. ఈ పనిలో కనుక మీరు కృతార్థులైతే, వాళ్ళ జాడ తెలుసుకుని వాళ్ళని కనుక తీసుకొచ్చినట్లయితే మీకు 1000 ఆవులు బహుమానంగా ఇస్తాను అన్నాడు.
అంతేకాకుండా ఆవులే కాదు, అగ్రహారాంశ దాస్యామి గ్రామం నగర సంహితం నచేచ్ఛక్యా విహానేతుం దమయంతి నలోపివా జ్ఞాతమాత్రేపి దాస్యామి గవాం 10,000 ధనం. అగ్రహారాలను కూడా మీకు ఇస్తాను, నగరంతో సమానమైనటువంటి గ్రామాన్ని ఇస్తాను. వాళ్ళని ఇక్కడికి తీసుకొని రాలేకపోయినా పర్వాలేదు, కేవలం వాళ్ళు ఎక్కడున్నారో మీరు తెలుసుకుని అది చెప్తే చాలు, మీకు 1000 గోవులు ఇస్తాను నేను అని వాళ్ళకి బహుమానాల్ని ప్రకటించాడు ఆ భీమరాజు. ఇత్యుక్తాస్తే యయుర్హృష్టా బ్రాహ్మణ సర్వతో దిశం పురరాష్ట్రాన్ని చన్మంత నైషదం సహభార్యయా. ఈ విధంగా చెప్పి భీమరాజు బ్రాహ్మణుని అన్ని దిక్కులకి పంపించాడు. వాళ్ళు అన్ని దిక్కులకి వెళ్ళి నలదమయంతుల కోసం పట్టణాలు రాష్ట్రాలు తిరుగుతూ వెతుకుతున్నారు. నైవ క్వాపి ప్రపశ్యంతి నలం వా భీమపుత్రికాం తతశ్చేది పురీం రమ్యాం సుదేవో నామ వై ద్విజః విచన్వానోధ వైదర్భీం అపశ్యత్ రాజవేష్మని. అయితే ఎక్కడ నలుడు కానీ దమయంతి కానీ వీళ్ళకి కనిపించలే. వాళ్ళలో సుదేవుడు అనేటువంటి బ్రాహ్మణుడు చేదిపురాన్ని చేరి అక్కడ రాజగృహంలో ఉన్నటువంటి దమయంతిని చూశాడు. పుణ్యాహవాచనే రాజ్ఞః సునందా సహితాం స్థితాం మందం ప్రఖ్యాయమానేన రూపేణ ప్రతిమేవతాం నిబద్ధాం ధూమజాలేన ప్రభామివ విభావసో తాం సమీక్ష విశాలాక్షీం అధికం మలినాంకృశాం తర్కయామాస భైమీతి కారణైరుపపాదయన్. చేదిరాజు అయినటువంటి సుబాహుని పుణ్యావచనంలో సునందతో కలిసి ఉన్నటువంటి ఆమెను చూశాడు. కొద్దిగా ప్రకటితమవుతున్నటువంటి రూప సంపదతో మేఘాలతో కప్పబడినటువంటి సూర్యకాంతిలా ఉంది ఆమె. కృషించి కాంతి తగ్గి మలినంగా ఉంది. విశాలమైనటువంటి కనులు మొదలైన కారణాల పట్ల చూసి ఈమె దమయంతే అయి ఉంటుంది సుమా అని ఊహించాడు ఆయన. యథేయం మే పురా దృష్టా తథా రూపేయమంగన కృతార్థోస్మి అద్య దృష్ట్వయమాం లోకకాంతామివ శ్రియం. ఆ సుదేవుడు ఇలా అన్నాడు, ఈమె రూపాన్ని చూస్తుంటే పూర్వం నేను చూసిన రూపంలాగే ఉంది, లక్ష్మీదేవి వలె ఉన్నటువంటి ఈమెను చూసి నేను కృతార్థుణ్ణయ్యాను. పూర్ణచంద్ర నిభాంశ్యామాం చారు వృత్తపయోధరాం కుర్వంతీం ప్రభయా దేవీం సర్వావితిమరాది సహా. ఆమె ముఖం పున్నమి చంద్రుని యొక్క ముఖంలా ఉంది, చక్కటి శ్యామవర్ణంతో ఉంది, అందమైనటువంటి శరీరాకృతి కలిగి ఉంది. తన కాంతితో దిక్కులన్నింటినీ కూడా చక్కగా ప్రకాశింపచేస్తోంది. అందువలన ఈమె తప్పనిసరిగా దమయంతే అయి ఉంటుంది. చారు పద్మ విశాలాక్షి మన్మథశ్చరతీమివ ఇష్టాం సమస్తలోకస్య పూర్ణచంద్ర ప్రభామివ. అందమైనటువంటి పద్మాల వంటి విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి ఈమె మన్మధునకు రతీదేవిలా సమస్త లోకానికి కూడా పూర్ణచంద్రుని కాంతి వలె ఇష్టమే కనిపిస్తోంది. అందువలన ఈమె తప్పనిసరిగా దమయంతే అయి ఉంటుంది సుమా అని ఆ సుదేవుడు అనేటువంటి వాడు ఆ చేదిరాజు యొక్క రాజ్యంలోకి వెళ్ళి అక్కడ ఏదో పుణ్యావచనం చేస్తూ అక్కడ ఆ రాజకుమార్తె అయినటువంటి సునందలతో కలిసి ఉన్నటువంటి ఈమెను చూశాడు. చూసి అట్లా భావన చేశాడు. విదర్భ సరస తస్మాత్ దైవ దోషాదివోద్ధతాం మలపంకానులిప్తాంగీం మృణాళీమివ చోద్ధతాం పౌర్ణమాసీమివ నిశాం రాహుగ్రస్త నిశాకరాం పతిశోకాకులాం దీనాం శుష్క ప్రోతాం నదీమివ. ఈమెను చూసి అనుకుంటున్నాడు, విదర్భ అనేటువంటి సరోవరం నుండి అదృష్టహీనత వల్ల అంటే దురదృష్టం వల్ల పైకి తీయబడినటువంటి ఒక పద్మముఖిని వలె ఉంది. బురదతో మలినమై పైకి తీయబడినటువంటి తామర కాడ వలె ఉన్నటువంటి ఆమెను దర్శించట. రాహు మింగిన చంద్రుడున్న పున్నమి రాత్రి వలె ఉందిట ఆమె. ఎండిపోయిన నదిలా ఉందిట. భర్తృశోకంతో వ్యాకులమైనటువంటి మనస్సు కలిగినటువంటిగా ఉందిట. ఇలా అనేకములైనటువంటి లక్షణాలతో ఉన్నటువంటి ఆమెను చూసి ఈమె తప్పనిసరిగా దమయంతే అయి ఉంటుంది సుమా అని ఆ సుదేవుడు ఊహించి తనలో ఇంకా ఈ విధంగా అనుకుంటున్నాడని తెలియజేస్తూ స్వస్తి.